హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. సో ఈ వీడియోలో మీకోసం ఒక మంచి టాపిక్ అనేది నేను షేర్ చేయబోతున్నానండి. సమ్మర్లో మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోతుంది, బ్లాక్గా చేంజ్ అవుతుంది. సన్ వల్ల మన ఫేస్ అనేది డల్ అయిపోతుంది. సో నేను చెప్పే కొన్ని ఫేస్ ప్యాక్స్ మీరు ట్రై చేసి చూడండి, మీ ఫేస్ అనేది సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఆలోవెరా జెల్తో కొన్ని ఫేస్ ప్యాక్స్ నేను మీతో షేర్ చేయబోతున్నానండి. సో చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలోవెరా జెల్ అనేది మన ఫేస్కి మంచి హైడ్రేషన్ అండి. అది హైడ్రేట్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఆలోవెరా జెల్ అనేది. మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుంది ఆలోవెరా జెల్. సో ఇది మన స్కిన్ని సాఫ్ట్ అండ్ ఫ్రెష్గా కూడా చేస్తుంది. మన స్కిన్ పైన ఉన్న ఆయిల్, ట్యాన్ కూడా తీసేస్తుంది ఆలోవెరా జెల్. సో మన స్కిన్ కేర్లో మనం ఆలోవెరా జెల్ని యూజ్ చేయాలి. సో ఈ ఆలోవెరా జెల్తో మనము ఫస్ట్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ తీసుకోండి. ఇక్కడ ఆలోవెరా జెల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి. న్యాచురల్ ఆలోవెరా జెల్ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అందులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. గులాబరీ రోజ్ వాటర్ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఆలోవెరా జెల్ అనేది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రోజ్ వాటర్ అనేది మన ఫేస్కి మంచి రిఫ్రెష్ని ఇస్తుంది. మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ను కూడా ఇది రిమూవ్ చేస్తుంది. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. సో ఇది మనం డైలీ నైట్ ఒకసారి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇది మన ఫేస్కి అప్లై చేసేసుకోండి. ఫేస్కి ఇది జెంటిల్గా నెమ్మదిగా ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ చేస్తూ అప్లై చేసేయండి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. సో ఇలా మీరు ఒక 20 డేస్ వరకు చేయడం ద్వారా మీ ఫేస్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ అనేది రిమూవ్ అవుతాయి. ఫేస్ కూడా సాఫ్ట్గా అవుతుంది. సో నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ఏంటంటే, ఒక బౌల్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ తీసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి. సో హనీ అనేది మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుందండి. మన ఫేస్ పైన అంతకుముందు ఉన్న ఎలాంటి బ్లాక్ హెడ్స్ అయినా ప్రతిదీ కూడా ఈ హనీ అనేది రిమూవ్ చేస్తుంది. హనీ కూడా మన స్కిన్కి మంచి మాయిశ్చర్గా యూజ్ అవుతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసేసుకోండి. దీన్ని కూడా నెమ్మదిగా జెంటిల్గా మసాజ్ చేసి అప్లై చేయండి. సో ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. సో దీన్ని మనం డే బై డే ఒక 1 మంత్ యూజ్ చేయడం ద్వారా మన ఫేస్కి మంచి రిజల్ట్ ఇస్తుందండి. న్యాచురల్ గ్లో ఇస్తుంది. మన ఫేస్ని కూడా వైటన్గా, సో ఇది మన ఫేస్ పైన ఉన్న పోర్స్ను కూడా తగ్గిస్తుందండి హనీ అనేది. సో దీన్ని కూడా మీరు ఈ సమ్మర్లో యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేయండి. అలానే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేయండి. సో ఈ టర్మరిక్ అనేది మన ఇంట్లో వాడే పసుపు కూడా మీరు యాడ్ చేయవచ్చండి. సో పసుపు అనేది మన స్కిన్ పైన ఉన్న పసుపు అనేది మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ని తీసేస్తుంది. మన స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పసుపు అనేది. పసుపు మన స్కిన్కి న్యాచురల్ గ్లోని ఇస్తుంది. సో ఇది మనకు సన్ ప్రొటెక్షన్ నుండి కూడా కాపాడుతుంది. సో ఇలా మీరు ఈ ఫేస్ ప్యాక్ని డైలీ 1 టైం వేసుకోండి. ఇది కూడా ఒక 1 మంత్ పాటు మీరు యూజ్ చేయడం ద్వారా మీ ఫేస్లో మంచి గ్లో అనేది మీరే చూస్తారు. మీ ఫేస్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా చేంజ్ అవుతుంది. మంచి గోల్డెన్ ఫేస్గా కూడా చేంజ్ అవుతుంది. సో నేను చూపించిన ఈ 3 ఫేస్ ప్యాక్స్ మీరు ఈ సమ్మర్లో యూజ్ చేయండి. ఆలోవెరా జెల్తో నేను చెప్పిన ఈ 3 ఫేస్ ప్యాక్స్ అనేది మీరు యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ కూడా ఇన్స్టంట్ గ్లో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.